అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. కొవ్వూరు ప్రజల ఆరోగ్య భద్రతే మా లక్ష్యం అని కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. రాజ్యసభ సభ్యులు కోడూరి వి విజయేంద్ర ప్రసాద్ గారి నిధులతో మంజూరైన రూ.50 లక్షలతో కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మరియు జిల్లా ఆస్పత్రిగా చేయుటకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినతులు అందజేయడం జరిగిందని అన్నారు. 4 నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఈ ఆస్పత్రిని ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, టుమెన్ కమిటీ సభ్యులు, కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈరోజు మన కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ గతంలో కోవిడ్లో చూసుకుంటే మనకున్నటువంటి దాతల్లో ముఖ్యంగా కుమార్ గారు అప్పట్లో వాటర్ ప్లాంట్ కానీ ఏసీలు కానీ ఆయన మనకి ఇవ్వడం జరిగింది. ఈ కోవిడ్ టైంలో ప్రజలందరూ కూడా ఆడపిల్లగూడెం కానీ రాజమండ్రి కానీ ఇలా వెళ్ళిపోతున్నారు. మనకి కూడా ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, దీనికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఆ దాతలు అనేటువంటి వారు ఆలోచన చేసి ఆయన ఇక్కడ ఇంత మంచి హాస్పిటల్ ఉంది, కానీ మనం దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఆ రోజు విరాళాలుగా కొంత ఇవ్వడం జరిగిన తర్వాత దాన్ని కోవిడ్ అయిపోయిన తర్వాత మరలా ఇప్పుడు మన కొవ్వూరుకు సంబంధించి విజయేంద్ర ప్రసాద్ గారు, కోడూరు విజయేంద్ర ప్రసాద్ గారు అనేటువంటి ఆయన అక్కడ రాసిన ఎంపీగా ఉంటూ మనకి మరలా ఇక్కడ 50 లక్షల రూపాయలతో ఇక్కడ మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఒక రూమ్ కట్టించడానికి, కిచెన్ కానీ లేకపోతే ఇంకా ఏదైతే ఫెసిలిటీస్ కావాలో అవి చేయడానికి మనం ముందుకు వచ్చారు. చాలా సంతోషం. కొవ్వూరుకి చెందినటువంటి మన రాజ్యసభ సభ్యులు కోడూరి విజయేంద్ర ప్రసాద్ గారు మన కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్కి గాను 50 లక్షల రూపాయలని వారు వెంటనే తన ఎంపీ లాట్స్ నుంచి శాంక్షన్ చేయడం, ఇక్కడ అవసరమైనటువంటి ఓల్డ్ హాస్పిటల్ బ్లాక్ని రెనోవేషన్ కానీ, అదేవిధంగా న్యూ అవుట్ పేషెంట్ బ్లాక్ని కన్స్ట్రక్షన్ కోసం కానీ, అలాగే డైనింగ్ హాల్ కోసం వారు 50 లక్షల రూపాయలు వెచ్చించడం స్వాగతించదగిన విషయం. కొవ్వూరు డివిజన్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో అది పూర్వం నుంచి కూడా కొవ్వూరు డివిజన్లో ఉన్నటువంటి కొవ్వూరు మున్సిపాలిటీలో ఈ హాస్పిటల్ కొనసాగుతూ ఉన్నది. కానీ లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్లో అన్ని గ్రామాల్లో కూడా కోవిడ్ పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు మనం చూసాం. ఇది 50 పడకల హాస్పిటల్ కావడంతో డాక్టర్స్ కొరత కానీ, హాస్పిటల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కొరత కానీ, ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి కొరత కానీ, ఇతర ఇబ్బందులన్నీ ఉండటంతో వచ్చినటువంటి పేషెంట్స్ని ఇక్కడ రాగానే మళ్ళీ జిల్లా హాస్పిటల్కి రాజమండ్రికి కొద్దిమందిని, తాడేపల్లిగూడెం కొద్దిమందిని పంపించడం అనేది జరిగింది. దాంతో ఏంటంటే చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. అయితే ఇప్పుడు గతంలో నుంచి కూడా కొవ్వూరు ఒక హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం పూర్తిగా కూడా దీని మీద నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుచేతనండి ఇవాళ విద్య ఒకటి, వైద్యం ఒకటి పేద మధ్యతరగతి సంబంధించిన ప్రజలెవరికి కూడా అందుబాటులో ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉంది. ఈ యొక్క హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి ఇటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకే దగ్గరగా ఉన్న పరిస్థితి. రెండోది గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక ఇక్కడికే రావాలి. ఇటు నిడదవోలు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రజలు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కొవ్వూరు మీదుగానే రాజమండ్రి వెళ్ళాలి. ప్లస్ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 యొక్క మండలాలు కానీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికే రావాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపుగా పోలవరం, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం పరిస్థితి ఉంది. కాబట్టి దీనిని ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి, ఎంపీ గారికి, సంబంధిత మంత్రి గారికి కూడా దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాలు అందజేయటం, అంతేకాకోకుండా అసెంబ్లీలో కూడా ఆల్రెడీ 2 సార్లు జరిగినటువంటి అసెంబ్లీలో కూడా 2 సార్లు కూడా 100 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని మనం మాట్లాడటం, మన వాయిస్ని తీసుకెళ్ళటం కూడా జరిగింది.
కాబట్టి గతంలో కూడా ఇంద్ర కుమార్ గారు కానీ మరింకా కొద్దిమంది కానీ ఎవరైతే ఉన్నారో దాతల సహకారంతో, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇక్కడ అదనపు ఏదైతే రూమ్స్ కానీ, బెడ్స్ కానీ, ఏసీలు కానీ, ట్యూబ్ లైట్లు కానీ, ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా పెట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా సేవ చేస్తున్న పరిస్థితి ఇప్పటికీ మన యొక్క హాస్పిటల్లో కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాం.